చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలకు మీరు లోను కాకూడదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అయితే ఒక మంచి పని జరిగింది ఈ సందర్భంగా. ఏమా మంచి పని? ఈ విషయం అందరికీ దీని మీద చర్చ జరిగింది. యూనివర్సిటీ భూముల పరిస్థితి ఏంది, యూనివర్సిటీ పరిస్థితి ఏంది, యూనివర్సిటీకి 2384 ఎకరాలు అప్పచెప్పబడితే ఇవాళ ఎంత మిగిలింది, ఏ దానికి ఎంత ఇవ్వబడ్డది, ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఈ రోజు వరకు ఈ యూనివర్సిటీ భూములకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సేల్ డీడ్ ఇవ్వబడలేదనేటటువంటి విషయం కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరం. అయితే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులతో రివ్యూ చేసి టెంటేటివ్గా ఇవాళ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంగుళం భూమికి ఇవాళ చట్టబద్ధత కల్పించి యూనివర్సిటీకి హక్కులు కల్పించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఇప్పటిదాకా ఎవరు చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులు ఉన్నారు, ఏ పార్టీ పాలించినా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలించి తెలంగాణ 69 ఉద్యమంలో పుట్టినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు ఎందుకు చట్టబద్ధత కల్పించి ఆ భూములను అప్పచెప్పాలనే ఆలోచన చేయలేదు? ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? పోనీ యూనివర్సిటీ వాళ్ళు, నేను అంటున్నాను 40 సంవత్సరాలు అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 45 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు చాలా మంది వీసీలు మారినరు. కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నియమించే అధికారులు వస్తారు. ఎందుకు ఈ రోజు వరకు దానికి చట్టబద్ధత కల్పించుకునే ప్రయత్నం జరగలేదు? మా ముఖ్యమంత్రి దృష్టికి పోగానే ఒక్క నిమిషంలో దాని మీద నిన్ననే ఆయన దృష్టికి పోగానే ఇమ్మీడియట్గా ప్రతి అంగుళం భూమిని, యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి సేల్ డీడ్ వాళ్ళకి అప్పచెప్పాలనేటటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. అది మాకున్నటువంటి చిత్తశుద్ధి. యూనివర్సిటీల పట్ల, విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల 14 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు పెరగలే, మెస్ ఛార్జీలు పెరగలే, 200% పెంచినటువంటి దాదాపు 200%, కాస్మెటిక్ ఛార్జీలు 200%, మెస్ ఛార్జీలు 40% ఏకకాలంలో పెంచినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకని చెప్తా ఉన్నాను నేను, ప్రతిపక్షాలు ప్రజల కోసం పనిచేస్తే హర్షిస్తాం. వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి నీచ రాజకీయ విధానాలని వదిలిపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రాజకీయ పునాది, ఎగిరిపోయిన రాజకీయ పునాదిని కాపాడుకోవడం కోసం ఇలా బీజేపీ పనిచేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టినటువంటి యూనివర్సిటీ పట్ల ఏ వైఖరిని కలిగి ఉండాలి కేసీఆర్, కేటీఆర్? ఇలా మాట్లాడుతున్నటువంటి తీరేంది మీరు? మొత్తం సోషల్ మీడియా అంతా కూడా